Hello guys, welcome back to our channel Study with Sridevi. Find the first and second order partial different derivatives of z equal to x cube plus y cube minus 3xy and verify dou square z by dou x dou y equal to dou square z by dou y dou x. So first మనం z ని తీసుకొని అది ఈక్వేషన్ 1గా మార్క్ చేసుకుంటాం. z ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ మైనస్ 3axy దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటాం. ఈ ఈక్వేషన్ 1ని మనం పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తాం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ వై. సో వీటిని కాన్స్టెంట్గా తీసుకొని పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తాం ఈక్వేషన్ 1ని. సో ఇప్పుడు ఈక్వేషన్ 1ని ఎక్స్తో డిఫరెన్షియేషన్ చేస్తే డో జెడ్ బై డో ఎక్స్ ఈక్వల్ టు డో బై డో ఎక్స్ ఇంటూ జెడ్ ఏంటి ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ మైనస్ 3xy కదా. సో దీన్ని పార్షియల్ డిఫరెన్షియేషన్ చేయండి. ఎక్స్ క్యూబ్ అంటే 3x² ప్లస్ ఎక్స్తోనే కదా మనం డిఫరెన్షియేషన్ చేయాలి. వై ఉంటే 0 మైనస్ 3ax వై ఉంది, ఎక్స్ ప్లేస్లో 1 పెడతాము, వై ఉంది కాబట్టి వై వేసేస్తాం. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది 3² మైనస్ 3ay. నెక్స్ట్ పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు వై చేస్తాం. డో జెడ్ బై డో వై ఈక్వల్ టు డో బై డో వై జెడ్ ప్లేస్లోని ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ మైనస్ 3xy వేస్తాం. సో ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నాం కాబట్టి ఎక్స్ క్యూబ్ 0 అయిపోతుంది, వై క్యూబ్ అనేది 3y² మైనస్ ఇక్కడ వై ప్లేస్లో 1 పెడితే 3ax. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది 3y² మైనస్ 3ax. సో ఇప్పుడు మనకి ఏం అడిగారు డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ డో వై. సో ఫస్ట్ మనం డో స్క్వేర్ జెడ్ బై డో x² చేస్తాం, అంటే డో బై డో ఎక్స్ ఇంటూ డో జెడ్ బై డో ఎక్స్. సో అప్పుడు మనకి ఏమవుతుంది డో స్క్వేర్ జెడ్ ఇంటూ డో x². సో దీన్ని ఇలా రాస్తామన్నమాట. సో డో బై డో ఎక్స్ని డో జెడ్ బై డో ఎక్స్ మనకు వచ్చింది కదా ఇది. సో దీన్ని వేసుకుంటాం. ఇక్కడ మళ్ళీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే మనకి 3x²ని 6xగా వస్తుంది. ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఏం లేదు కాబట్టి 0 అయిపోతుంది. నెక్స్ట్ డో స్క్వేర్ జెడ్ బై డో y², అంటే దీన్ని ఎలా రాసుకుంటాం డో బై డో వై ఇంటూ డో జెడ్ బై డో వై. సో అప్పుడు ఏమవుతుంది డో స్క్వేర్ జెడ్ బై డో y². సో డో బై డో వై ఇంటూ డో జెడ్ బై డో వై అంటే మనకి ఇక్కడ వచ్చింది కదా 3y² మైనస్ ax. సో అది రాసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది 3y² అనేది 6y అవుతుంది. సో ఇది 0. సో ఇప్పుడు డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ డో వై అంటే డో బై డో ఎక్స్ ఇంటూ డో జెడ్ బై డో వై. అప్పుడు ఏమవుతుంది ఇది వస్తుంది. సో డో బై డో జెడ్ డో ఎక్స్ డో జెడ్ బై డో వై ఏంటి 3y² మైనస్ 3x. సో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే ఇది 0 అయిపోతుంది, మైనస్ 3a ఎక్స్ 1 కదా. సో 0 మైనస్ 3a అనేది మైనస్ 3a వస్తుంది. సో నెక్స్ట్ డో స్క్వేర్ జెడ్ బై డో వై డో ఎక్స్ ఫైండ్ చేయాలి. సో ఇది ఎలా రాసుకోవచ్చు డో బై డో వై ఇంటూ డో జెడ్ బై డో ఎక్స్ రాసుకోవచ్చు. సో డో జెడ్ బై డో ఎక్స్ మనకి ఆల్రెడీ ఫైండ్ చేసాం కదా 3x² మైనస్ 3ay. సో దీన్ని విత్ రెస్పెక్ట్ టు వై చేస్తే మనకి ఏమవుతుంది 3x²ని 0 అయిపోతుంది, వై ప్లేస్లో 1 వేసుకొని మైనస్ 3a వస్తుంది. సో ఆన్సర్ మైనస్ 3a. ఇప్పుడు డో స్క్వేర్ జెడ్ బై డో xy మైనస్ 3 వచ్చింది, డో స్క్వేర్ జెడ్ బై డో వై డో ఎక్స్ని మైనస్ 3 వచ్చింది. సో ఈ రెండు ఈక్వల్. సో మన క్వశ్చన్లో కూడా ఈ రెండు ఈక్వల్ చేయమని అడిగారు. సో వెరిఫైడ్. సో ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ u ఈజ్ ఈక్వల్స్ టు x² ప్లస్ y² ప్లస్ z² పవర్ మైనస్ 1/2 వేర్ x² ప్లస్ y² ప్లస్ z² ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, దెన్ ప్రూవ్ దట్ డో స్క్వేర్ u బై డో x² ప్లస్ డో స్క్వేర్ u బై డో y² ప్లస్ డో స్క్వేర్ u బై డో z² ఈక్వల్ టు 0. సో ఫస్ట్ గివెన్ u ఈక్వల్ టు రాసుకుంటాం, దీని ఈక్వేషన్ 1 అనుకుంటాం. ఈ ఈక్వేషన్ 1ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసి y అండ్ zని కాన్స్టెంట్గా ఉంచుకుంటాం. సో ఫస్ట్ పార్ట్ ఇది ఫస్ట్ స్టెప్. సో డో యూ బై డో ఎక్స్ ఎలా వస్తుంది డో యూ బై డో ఎక్స్ యూ ప్లేస్లోని ఈ యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. అప్పుడు
మనం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తే ఈ 1/2 ఈ -1/2 ఫస్ట్ వస్తుంది, x² + y² + z² పవర్ ఇక్కడ x⁴n. సో x⁴n అంటే x⁴n ఈజ్ ఈక్వల్స్ టు n x⁴n - 1. సో ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి నెక్స్ట్ మళ్ళీ దీనికి మొత్తానికి చేసాం, మళ్ళీ ఇన్నర్ డిఫరెన్షియేషన్ కూడా చేస్తాం కదా. సో ∂x చేసి ఇంటూ x² + y² + z². సో ఇప్పుడు దీనికి డిఫరెన్షియేషన్ చేయాలి. అప్పుడు y అండ్ z కాన్స్టెంట్ కాబట్టి xతో డిఫరెన్షియేషన్ చేస్తే ఇక్కడ 2x ఉంటుంది. ఈ 2 క్యాన్సిల్ చేస్తే మనకి -x, ఇక్కడ మైనస్ ఉంది కదా, -x ఇంటూ x² + y² + z² హోల్ పవర్ -3/2 ఏంటి ∂u/∂x. సో ఇప్పుడు మళ్ళీ దీనికి డిఫరెన్షియేషన్ చేస్తాం, పార్షియల్ డిఫరెన్షియేషన్, ఎందుకంటే ఇక్కడ ∂2u/∂x² అన్నారు. సో మళ్ళీ డిఫరెన్షియేషన్ చేస్తే మనకి ∂2u/∂x² వస్తుంది. సో ∂x ఇంటూ ∂u/∂x. సో ఇక్కడ మనకి ఎంత వచ్చింది, ∂x ఇంటూ -x x² + y² + z² -3/2. ఇప్పుడు దీన్ని యూవీ ఫార్ములాలో అప్లై చేస్తాం. సో యూవీ ఫార్ములా ఏంటి, uv ఈజ్ ఈక్వల్స్ టు vu' + uv'. సో అప్లై చేస్తే -x ఇంటూ -3/2 ఇంటూ x² + y² + z² ఇంటూ -5/2 పవర్ -5/2. సో మళ్ళీ ఇన్నర్ డిఫరెన్షియేషన్ చేస్తాం కదా, ∂x ఇది ∂x ఇంటూ x² + y² + z² ప్లస్ u డెరివేటివ్ v డెరివేటివ్. సో x² + y² + z² -3/2 అలా ఉంటుంది, v ప్లేస్లో మనం రాసుకుంటాం. సో ఇక్కడ 3/2 బయటకు వచ్చేసింది, 3/2x మైనస్ ప్లస్ అయిపోతుంది, x² + y² + z² పవర్ -5/2. సో ఇక్కడ దీన్ని డెరివేటివ్ చేస్తాము, అప్పుడు x² అంటే 2xలా వస్తుంది, మైనస్ ఇక్కడ మైనస్ ఉంది కదా, సో -x² ఈ మైనస్ ఇంటూ ప్లస్ x² + y² + z² పవర్ -3/2. సో ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది, 3x² ఈ x ఈ 3x 3x² x² + y² + z² పవర్ -5/2 x² + y² + z² పవర్ -3/2. ఇది ఈక్వేషన్ 2. సో మళ్ళీ ఎక్స్కి ఎలా అయితే చేసామో ∂u/∂x చేసాం కదా, అలానే ∂u/∂y చేయాలి. సో ∂u/∂y అంటే ∂y u ప్లేస్లో మనం x² + y² + z² పవర్ -1/2 సబ్ వేసుకుంటాం. సో దీన్ని yతో పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తాం. సో -1/2 ఇంటూ x² + y² + z² మైనస్ పవర్ -3/2, అదే x⁴n ఫార్ములా చెప్పాను కదా అది. సో ఇన్నర్ డిఫరెన్షియేషన్ చేయాలి కాబట్టి ∂y x² + y² + z². సో ఇక్కడ -1/2 x² + y² + z² పవర్ -3/2 అలానే రాసుకొని ఇక్కడ మళ్ళీ yతోని డిఫరెన్షియేషన్ చేస్తాం. సో x అండ్ z ఇప్పుడు మనం y తీసుకుంటే విత్ రెస్పెక్ట్ టు y తీసుకుంటే x అండ్ z కాన్స్టెంట్ అయిపోతాయి, సో అది 0. సో y² 2y రాసుకుంటాం, 2 క్యాన్సిల్ అయిపోతుంది, మైనస్ ఇక్కడ -y ఇంటూ x² + y² + z² పవర్ -3/2 ఉంటుంది. సో మళ్ళీ ∂u/∂yకి ఎలా అయితే చేసామో అలాగే మళ్ళీ దీనికి కూడా ∂2u/∂y² ఫైండ్ చేస్తాం, అది ఎలా ∂y ఇంటూ ∂u/∂y ఈక్వల్ టు ∂u/∂y ఎంత వచ్చింది మనకి, -y ఇంటూ x² + y² + z² పవర్ -3/2. సో u ఇంటూ v ఫార్ములా వేసుకొని uv ఈజ్ ఈక్వల్స్ టు vu' + uv'. సో ఈ ఫార్ములా అప్లై చేసుకొని -y ఇంటూ -3/2 x² + y² + z² పవర్ -5/2 ∂y
మళ్ళీ ఇన్నర్ పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ వి, ఇది యూ కదా, యూ. సో మళ్ళీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఇంటూ -3/2 ఇంటూ 1. సో ఈ -3/2 కూడా బయటకు వచ్చేస్తే మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది. 3/2y ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ పవర్ -5/2. దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తాం విత్ రెస్పెక్ట్ టు వై. అప్పుడు 2y వస్తుంది, మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ -3/2. సో ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. 3y ఇంటూ వై 3y స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ -5/2 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ -3/2 పవర్ -3/2 కదా. ఇది డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్కి వచ్చిన ఈక్వేషన్. సో దీన్ని ఈక్వేషన్ 3 అనుకుంటాం. నెక్స్ట్ ఎక్స్కి వైకి ఎలా అయితే చేసామో మళ్ళీ జెడ్కి పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు జెడ్. సో అప్పుడు మనకి ఎక్స్ అండ్ వై కాన్స్టెంట్ ఉంటాయి. సో డో యూ బై డో జెడ్, యూ ప్లేస్లోని ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ పవర్ -1/2 సబ్స్టిట్యూట్ చేస్తాము. నెక్స్ట్ దీనికి విత్ రెస్పెక్ట్ టు జెడ్ డిఫరెన్షియేషన్ చేస్తాం. -1/2 ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ పవర్ -3/2 డో బై డో వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ -1/2 ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ -3/2 ఇంటూ ఇది డో జెడ్ని డిఫరెన్షియేషన్ చేస్తాం కదా. సో జెడ్ స్క్వేర్ అనేది 2zగా వస్తుంది. సో ఈ 2 క్యాన్సిల్ అయిపోతే మైనస్ జెడ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ పవర్ -3/2 వస్తుంది. సో మళ్ళీ ఎక్స్ అండ్ వైకి అగైన్ డిఫరెన్షియేషన్ చేసినట్టు. సో ఇప్పుడు జెడ్ కూడా డో స్క్వేర్ యూ బై డో జెడ్ స్క్వేర్ చేస్తాం. సో అగైన్ పార్షియల్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు జెడ్. సో డో స్క్వేర్ యూ బై డో జెడ్ స్క్వేర్ డో బై డో జెడ్ ఇంటూ డో యూ బై డో జెడ్. డో యూ బై డో జెడ్ మనకి ఎంత వచ్చింది, -z ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ పవర్ -3/2 వచ్చింది. సో -z -3/2 ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ -5/2. యూవీ ఫార్ములా అప్లై చేస్తాం. డో బై డో జెడ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ అగైన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ పవర్ -3/2 ఇంటూ 1. సో ఇప్పుడు 3/2 బయటకు వచ్చేసింది, మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది. 3/2z ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ పవర్ -5/2 ఇంటూ ఇది 2z విత్ రెస్పెక్ట్ టు z కదా, జెడ్ స్క్వేర్ అది 2z మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ పవర్ -3/2. సో 3z స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఇంటూ పవర్ -5/2 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ -3/2. ఇది ఈక్వేషన్ 5 అనుకుంటాం. సో ఈక్వేషన్ 3ని 4ని 5ని యాడ్ చేస్తే మనకేమొస్తుంది, డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ యూ బై డో జెడ్ స్క్వేర్. సో ఇవన్నీ యాడ్ చేస్తాం. యాడ్ చేసిన తర్వాత మనకి 0 వస్తుంది, అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. సో 0 వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ and do subscribe for more videos.